హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నాను తెలుసా? పాలక్ పన్నీర్. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్న ఆనియన్స్ 2 కట్ చేసుకొని పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, పన్నీర్ పీసెస్ని కట్ చేసి కొద్దిగా నెయ్యి వేసి డీప్ ఫ్రై చేసినాను. అండ్ పాలకూరను వాటర్లో వేసి బాయిల్ చేసి ఒక 2-3 పచ్చిమిర్చి వేసి మిక్సర్ గ్రైండ్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసేసి పోసుకేసేసినాను. తర్వాత ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆనియన్స్ డీప్ ఫ్రై అయిపోయాయి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి బాగా వేగాక నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర గ్రేవీ యాడ్ చేయడం జరుగుతుంది. కొద్దిగా పసుపు, కారం పొడి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ గ్రేవీ అంతా కలిసిపోయాక ఆయిల్ అనేది పైకి వస్తుందన్నమాట. అప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మల్టీగ్రెయిన్ ఆశీర్వాద మల్టీగ్రెయిన్ ఆట వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డిన్నర్లో మాత్రం కంపల్సరీ ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆటతో కొద్దిగా టేస్టీ కోసం కర్డ్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది కర్డ్ వేసుకుంటే. యాక్చువల్లీ నేను పాలక్ పన్నీర్ చేసిన ప్రతిసారి అమూల్ బటర్ వేస్తాను అనమాట. బటర్ కొద్దిగా ఫ్యాట్ కదా, అందుకే అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను బటర్ని. అందుకే దాని ప్లేస్లో కర్డ్ యాడ్ చేసినాను. ఫైనల్గా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసినాను, ధనియాల పొడి అండ్ జీరా పౌడర్ యాడ్ చేసినాను. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉన్న పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మల్టీగ్రెయిన్ చపాతీతో సర్వ్ చేసుకుని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందో. ఓకే మరి.